మొత్తము పగలు రాత్రి ఆ పని చేసి 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 కంప్లీట్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ బ్రెయిన్, వాట్ అబౌట్ బాడీ, యూర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్, ఆఫ్టర్ ఇట్. యూర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్. సో దానిలో ఏమవుతుందంటే బ్రెయిన్లో స్ట్రెస్ అయిపోయి చిన్న చిన్న ఏరియాలో అక్కడ మనకు యూనో ఇట్ గెట్స్ ఇన్ టు అ డిస్ఫంక్షన్. యా. సో స్ట్రెస్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు బ్రెయిన్కు ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో అది కూడా కంట్రోల్ చేయాలి. మనం బ్యాలెన్స్ ఉండాలి. ఫుడ్ బ్యాలెన్స్, ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ అండ్ దెన్ వర్క్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉంటే మనం బ్రెయిన్ హెల్త్ బాగా చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు మెమరీ లాస్, డిమెన్షియా రిలేటెడ్ సార్? దేర్ మెమరీ లాస్లో రెండు ఉంటాయి. ఒకటేమో స్లోలీ మెమరీ లాస్ ఉంటాయి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఉంటాయి. యా. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్లో వచ్చే మెమరీ లాస్ లైక్లీ టు బి ఆల్జైమర్స్ అంటారు. ఓకే. ఆల్జైమర్స్ మేజర్ చంక్ ఆల్జైమర్స్ ఉంటుంది. వేరే డిసీజెస్ కూడా ఉంటాయి, లెవీ బాడీ అంటారు అండ్ దెన్ పిక్స్ డిసీజ్ అంటారు. ఇవన్నీ డిసీజెస్ కూడా ఉంటాయి. దానిలో కూడా మనకు మతిమరపు రావచ్చు. ఇంకా కొద్దిగా ఉంటాయి అక్యూట్ మెమరీ లాస్. యా. అక్యూట్ మెమరీ లాస్లో ఇవి చూస్తే ఎప్పుడు మీరు బ్రెయిన్గా లోడ్ చేస్తారో, బ్రెయిన్గా ఏ మటీరియల్ లోడ్ చేస్తారో దాని మీద మనకు మెమరీ లాస్ రావచ్చు. అట్లాగంటే టాక్సిక్ మటీరియల్ మనం కూడా ఉంటాయి, మన బాడీలు కూడా ఉంటాయి. ఆ టాక్సిక్ మటీరియల్స్ మనం కిడ్నీ ఫిల్టర్ చేసేసి తీసేస్తూ ఉంటుంది రోజు అనుకోండి. ఆ టాక్సిక్ మటీరియల్స్ లైక్ యూరియా, క్రియాటినిన్ అవన్నీ ఉంటాయి. ఈ టాక్సిక్ మటీరియల్స్ అక్యుములేట్ అయిపోతే బాడీలో లైక్ కిడ్నీ డిసీజ్లో ఆర్ సమ్ అక్యూట్ ఇన్సల్ట్స్ ఇన్ కిడ్నీ, ఇవి ఫిల్టర్ చేయదు. ఎప్పుడు ఇది ఫిల్టర్ చేయదో ఇది అక్యుములేట్ అయిపోయి బాడీలో మన టాక్సిక్ ఎన్సెఫలోపతి అంటారు. సో దేనిలో కూడా మతిమరపు రావచ్చు, పేషెంట్కి జ్ఞాపకం కూడా ఉండదు. ఇంకొకటి ఉంటుంది వేర్ బ్రెయిన్ ఈజ్ సప్రెస్డ్. బ్రెయిన్ సప్రెస్ ఎట్లాగా అయిపోతుంది, కొద్దిగా టాక్సిక్ మటీరియల్స్ మీరు తాగిన తర్వాత మనకు బ్రెయిన్ సప్రెస్ అయిపోతుంది. ఎప్పుడు వరకు కాదు ఆ టాక్సిక్ మటీరియల్ తీయరో మీరు బాడీ నుంచి, అప్పుడు వరకు బ్రెయిన్ డల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కొద్దిగా తాగిన తర్వాత బాగా అనిపిస్తుంది, 2-3 తాగిన తర్వాత బ్రెయిన్ పనిచేయదు, అట తూగుతూ ఉంటావు. ఈ బ్రెయిన్ కూడా పనిచేయదు, తర్వాత కెటాస్ట్రోఫిక్ అయిపోతారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారో జ్ఞాపకం ఉండదు. సో డ్రగ్స్ ఆల్సో, ఆల్కహాల్ ఆల్సో అండ్ సమ్ టాక్సిక్ మటీరియల్స్, సమ్ గ్యాసెస్ ఆల్సో మనకు ఈ కొద్దిసేపు మతిమరపు రావచ్చు. డిమెన్షియా ఎట్లా వస్తుంది సార్, దాన్ని ఎట్లా గుర్తించాలి? డిమెన్షియా ఎట్లాగంటే ఇది బ్రెయిన్లో కొద్దిగా ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ డీనేచర్ అయిపోయి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్జైమర్స్లో అమెలాయిడ్ అంటూ ఉంటుంది, అమెలాయిడ్ డిపాజిట్ అవుతూ ఉంటుంది అండ్ ట్యాంగిల్స్ అంటుంటాయి, ఆ ట్యాంగిల్స్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ డిపాజిషన్ ఏముంటాయో ప్రోటీన్, డీనేచర్డ్ ప్రోటీన్ డిపాజిషన్ అయిపోయి బ్రెయిన్ నరాలు మధ్యలో అట డిపాజిట్ అయిన తర్వాత ఆ కనెక్షన్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి. ఆ డిస్కనెక్షన్స్ మనం చేయకపోతాను, అదే ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటాయి కదా బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఈ బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం చేయడానికి కష్టమైపోతుంది. దానికి మనము డిమెన్షియా అంటాం. సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్, ఎపిలెప్సీ, మైగ్రేన్ ఇవి దీనికంటే కొంచెం డిఫరెంటా, సీరియసా? నో, ఇది మైగ్రేన్ ఎట్లా ఉంటుందంటే మైగ్రేన్లో దెర్ ఈజ్ అ కెమికల్ చేంజ్ ఇన్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్లో కెమికల్ CGRP అంటూ ఉంటుంది. ఈ CGRP ఈ కెమికల్ చేంజెస్ నుంచి మనము బ్రెయిన్లో బ్లడ్ గషింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్రెయిన్లో సర్క్యులేషన్ ఫాస్ట్గా అయిపోతుంది, డైలటేషన్ అయిపోతుంది. ఆ బ్లడ్ వెజల్ స్ట్రెచ్ అయిపోయిన తర్వాత మనకు తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ కూడా ఎట్లా ఉంటుంది, ఒకవైపు రావచ్చు, 2 వైపు రావచ్చు, ఒకసారి ఇటు సైడ్ వస్తుంది, ఒకసారి ఇటు సైడ్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం 1 or 2 days మనం ఎండకపోతే ఆర్ సౌండ్ ఎక్కువ వినపడితే తలనొప్పి ఎక్కువ రావచ్చు. దీనికి మైగ్రేన్ అంటారు. ఈ కెమికల్లో ఆల్టరేషన్ నుంచి బ్రెయిన్లో ఏం మోడిఫికేషన్ వచ్చేస్తే దానికి మనం మైగ్రేన్ అంటాం.